బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. అసలు నేచర్ మంత్రాకి వినాయక్ గారికి ఉన్న సంబంధం తెలుసుకోవాలని ఉందండి ముందు నాకైతే. నేను ఆయన దగ్గర పనిచేశాను. ఉపేంద్ర గారు హీరోగా ఒక సినిమా చేశారు. దానికి అసలు ఇది నేచర్ మంత్ర ఇది పెట్టడం అంటే వినాయక్ గారు లేదు, అది లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే తినేవాళ్ళం కానీ తప్ప ఈయన మా తినేవారు కాదు. నేను లావు తగ్గాలని చెప్పి మంతిన గారు అప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో పెట్టి ఒక రోజు ఇబ్బంది పడుతుంటే నేను అన్నా, సార్ అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏదో అన్ని తగ్గిస్తారట, ఒకసారి వెళ్దామా సార్ అన్న. ఒక్క చేసింది నాగబాబు గారు, అంతకన్నా స్ట్రిక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చేశారు. 10 days లో నా ఎసిడిటీ పోయింది. ఒక 10 years నుంచి భరించలేని ప్రాబ్లం మొత్తం పోయింది. ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. కరోనా టైంలో ఈయన కరోనా తెచ్చుకున్నారు కావాలని, ఇది ఇలా చేస్తే తగ్గుద్దని చెప్పాడు. ఈ ప్రాణాలతో చెలగాట ఎవరు ఆడతారు? నిజం అని నేను నిరూపించాలి కదా, నేను నమ్మేది. ఫాస్టింగ్ షుగర్ 271 ఉండేదండి. పోస్ట్ లంచ్ 305 ఉండేదండి. నా HbA1c 11.7 ఉండేదండి. ప్రభాకర్ సార్ గారు వీడియో చూసిన తర్వాత మా వారు నేచర్ మంత్రంలో జాయిన్ చేశారండి. ఈరోజు నాకు 5.8 తీసుకొచ్చారండి. ఎంతో మందికి ధైర్యం చెప్తున్నారు, ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రతిదీ ఆయన మీద టెస్ట్ చేసుకుని కానీ బయటికి ఇవ్వట్లేదు. ఇట్స్ ద గుడ్ థింగ్. ఆయన గురించి నాకు తెలుసు. రైట్ ప్రభాకర్ గారు, ఇవన్నీ ఏంటండి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి ప్రిపేర్ చేసినవి అంతే కదండి? అంటే క్లయింట్స్ ఎవరైతే మన క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి డెలివరీ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నుంచి వద్దాం. ముందు జ్యూస్ అండి. ఇదేంటి? బీట్రూట్ ఒకటి కలర్ కనిపిస్తోంది, ఇంకేమున్నాయి ఇందులో? మనకి ఇంకా మిగిలిన కూరగాయలన్నీ కొన్ని ఉంటాయి. పచ్చి ఉసిరికాయలు, పచ్చి మామిడికాయలు, మళ్ళీ దాని తర్వాత ఇంకా ఇలా ఏ సీజన్ దొరికితే వాటికి సంబంధించిన ఆకుకూరలు కానివ్వండి, వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా కలుస్తాయి దాంట్లో. ఓకే, అంటే ఇదే జ్యూస్ ఎన్ని రోజులు వెళ్తుంది? మారుతూ ఉంటుందా? ప్రతిరోజు కంపల్సరీ ఇది మారదు అసలు. సేమ్ దీంట్లో మైక్రో గేమ్స్ కూడా కలుపుతాం. ప్లేట్ లో ఉంటాయి మళ్ళీ ఇందులో కూడా, ఎందుకంటే అది ఐఎస్ మంచి న్యూట్రిషన్ ఫుడ్. బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ ని ఎక్కువ ఇస్తున్నారు, అంతేనా? ప్రోటీన్ అన్ని మొత్తం ఉంటాయండి కంప్లీట్ ఈ ప్లేట్ లో. మీకు ఒక రోజు 24 hours కి ఒక మనిషికి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం ఈ ప్లేట్ లో ఉంటుంది. మొత్తం విటమిన్స్, మినరల్స్ కంప్లీట్ అన్ని ఉంటాయండి దీంట్లో. కార్బ్స్ తక్కువ ఉంటాయి, మనకి అది అవసరం లేదు కాబట్టి. నానబెట్టిన పల్లీలు, వాల్నట్, కాజు అండ్ బాదం అండ్ డేట్స్, ఖర్జూరాలు, తర్వాత సీజనల్ ఫ్రూట్స్ అండి, మిక్స్డ్ ఫ్రూట్స్ సీజనల్ గా. ఓకే, ఇవి ఏంటండి ప్రభాకర్ గారు? ఇప్పుడు ఇది ఈ మైక్రో గేమ్స్ తో పాటు ఒక 10 ఐటమ్స్ కలుస్తాయి. ఇది కొబ్బరి కలిసిందా, మళ్ళీ దాంతో కార్న్స్ ఉంటాయి, మళ్ళీ దాంతో స్ప్రౌట్స్ కూడా ఉంటాయి, మళ్ళీ ఇందులో మిక్స్డ్ అన్ని. ఓకే ఓకే, ఇట్లా ఒక 7-8 నుంచి 10 రకాలు ప్రతిరోజు కలుస్తాయి. ఇట్లా అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎందుకు కలపాల్సి వస్తుంటే టేస్ట్ కూడా ఉండాలి. అవును, నోటికి రుచి అనిపించాలి కదా. ఇది అనుకోండి మైక్రో గేమ్స్ కొద్దిగా టేస్ట్ తక్కువ ఉంటుంది, ఓకే, అందరు తినరు. ఓకే, ఇది కలిపే వరకే ఇంకా సూపర్ టేస్ట్ వస్తాయి. ఓకే, ఇది బ్రేక్ఫాస్ట్, ఇది లంచ్. లంచ్ లో కూడా చూడండి చక్కగా ఇంతే అన్నము, ఒక చపాతీ అండి. ఇది రెండు పెడతాం. అయితే ఎందుకు ఇట్లా పెడతాం అంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది రైస్ తినని పరిస్థితి ఉంటుంది, అందుకని వాళ్ళు ఆల్టర్నేటివ్ ఇది ఉంటుంది. ప్రతిరోజు రైస్ కి ఆల్టర్నేటివ్ 2 ఉంటాయి అన్నమాట. ఇట్లా తీసుకుంటారు. ఇదేమో గటక అంటారు, తెలంగాణలో ఫేమస్ అది, మొక్కజొన్న గటక. అది పెరుగు అన్నం. అది ఓకే, పచ్చడి, ఇది పచ్చడి, ఆకుకూర పప్పు, ఇది మష్రూమ్, పాలకూర, మనకి సోయా పన్నీర్. ఈ 3 కాంబినేషన్ ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది. ఎందుకంటే మనకి B12, D విటమిన్ అనేది చాలా చాలా తక్కువ వచ్చింది, వీటిల్లో ఉంది. అది దృష్టిలో పెట్టుకుని ఇస్తాం. మళ్ళీ పోతే ఇది ఒక లడ్డు. ఈ లడ్డు ఏంటండి? ఇది కాల్షియం, ఐరన్, ఒమేగా ఈ హైయెస్ట్ ఉన్న లడ్డు అనమాట. ఇది లంచ్ లో ప్రతిరోజు లంచ్ లో ఉంటుంది. ఇది జనరల్ గా అంటే మేము ఇంట్లో తినేటప్పుడు ఏం చేస్తామంటే ఈ క్వాంటిటీ మొత్తం రైస్ ఉంటుంది, ఒక పార్ట్ లో మాత్రమే కూర పెట్టుకుంటాం. అన్నం ఎక్కువ, కూర తక్కువ. జనరల్ గా అందరం చేసేది. ఇలా కాన్షియస్ వచ్చినప్పుడు, ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే ఓహో తినాల్సిన, మనందరికి తెలుసు ఇలాగే అన్నం తక్కువ తినాలి, కూరలు ఎక్కువ తినాలని. బట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇలా స్టార్ట్ చేస్తాము. ఇదిగోండి లంచ్ ఈ ప్లేట్, దీంతో పాటు లడ్డు అండ్ ఇదేంటండి? ఇది జ్యూస్ కూడా ఉంటుంది. ఏం జ్యూస్ అండి? లంచ్ తోటి ఇది వాళ్ళ స్పెషల్, మన బాదం మిల్క్. ఇందులో ఏంటంటే మనకు రెగ్యులర్ గా షుగర్ అవి వేస్తారు కదా, కానీ ఇక్కడ హనీ ఉంటుంది. ఓకే, న్యాచురల్ హనీని మనం మిక్స్ చేస్తాం. ఇది ఫ్రూట్స్ డిన్నర్.
డిన్నర్ కోసం. డిన్నర్. ఓకే. దీంట్లో మనం మధ్యాహ్నం కాల్షియం, ఐరన్, ఒమేగా ఇచ్చాం కదా, అవును. ఇది బి కాంప్లెక్స్ మొత్తం పుష్కలం ఉంటాయి దీంట్లో. ఆహా. మళ్ళీ ఒక 2-3 రకాల సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అవును, వాటర్ మిలన్ సీడ్స్, అవును అవును, ఇవన్నీ ఉంటాయి. ఇదేమో గుమ్మడి గింజలు కూడా ఉంటాయి. ఇదేమో మన ఉలవ గుగ్గిలు, నైస్. రోజు ఒక రకం ఉంటాయి. ఓకే. ఇక మిక్స్డ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇది మనకి డిన్నర్. సో రెగ్యులర్ గా మనకి క్లయింట్స్ కి వెళ్ళే మీల్స్ ఇది, అంతేనండి? అవును. ఇది కాకుండా మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి కొన్ని పౌడర్స్ ఇస్తాం. అవి కూడా నేచర్ నుంచి వచ్చాయి. ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, షుగర్ పౌడర్, బీపీ ఉంటే బీపీ పౌడర్, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ పౌడర్, అవి మారిపోతాయండి. ఇందులో కూడా వాళ్ళ సమస్యలను బట్టి కొన్ని మారుతాయి. రైట్. ఇంతకీ అసలు జయ వచ్చేసింది, ఏంటో బ్రేక్ఫాస్ట్ అంటుంది, లంచ్ అంటుంది, డిన్నర్ అంటుంది, ఏం మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా. నేను అసలు మీకు పరిచయమే చేయక్కర్లేదండి. ప్రభాకర్ గారు మీడియా తెలిసిన ప్రతి ఒక్కరికి ఆయన తెలుసు. కొన్ని సంవత్సరాల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రకృతితో మమేకమై ప్రకృతికి దగ్గరగా ఉంటూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఆయన పూజ చేసుకొని మనందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలనే తపనతో చాలా ముందుకెళ్తున్నారండి. అదే ఆ సంస్థే నేచర్ మంత్ర. సో దాని ఫౌండర్ ప్రభాకర్ గారు. నేను మళ్ళీ మీకు అందరికీ పరిచయం చేయక్కర్లేదు. ఫస్ట్ టైం చాలా వీడియోస్ చూసాను ప్రభాకర్ గారు నేను మనవి. ఎప్పటికప్పుడు వద్దాం అనుకుంటున్నాను, అవకాశం దొరకలేదు. నిజంగా ఈరోజు అవకాశం దొరికింది. మీల్స్ అంటే నా కళ్ళతో చూస్తా ఉన్నా, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని తీసుకోవాలా అనే ఒక ఐడియా, అంటే ఓహో మేము ఇన్ని మిస్ అవుతున్నామా, ఏదో ఇంత అన్నం పెట్టుకుంటాం, ఇంత కూర పెట్టుకుంటాం, తినేస్తున్నాం, అందుకే కదా రకరకాల ఇబ్బందుల పాలవుతున్నాము, అట్లా అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇవి ఎట్లా వెళ్తాయి అంటే పేషెంట్స్ ని మనము పేషెంట్ టు పేషెంట్ మారిపోతుందా, ఎట్లా జరుగుతుంది? మనం ఒక్కసారి అక్కడ మైక్రోగిన్స్ ఉన్నాయి కదా, అవి చూస్తూ మాట్లాడుకుందాం. రైట్. ఈ బాటిల్లో జ్యూస్ అని చెప్పారు కదా ఇందాక, ఇందులో ఏమేమి కలిపారంటే ఇదిగోండి, బీట్రూట్, ఉసిరికాయ, మామిడికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ, నేరేడుకాయలు, వాక్కాయ అండి. అంటే సీజన్లో ఏ ఫ్రూట్ అయితే వస్తుందో, ఏ వెజిటేబుల్ అయితే దొరుకుతుందో దాని నుంచే జ్యూస్ చేసి మనందరికీ పంపిస్తున్నారనమాట. ఇది మార్నింగ్ లంచ్ కోసం ప్రిపేర్ చేసిన జ్యూస్. ఇట్లాగే మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ ఏ జ్యూస్ అయినా సరే మనకి న్యాచురల్గా పండే ఐటమ్స్ నుంచే తీసుకొని జ్యూస్ని ప్రిపేర్ చేసి క్లయింట్స్కి పంపిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ మైక్రోగ్రీన్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ జ్యూస్ చేసేది, ఇదిగోండి మైక్రోగ్రీన్స్ చక్కగా చేయించుతున్నారు. సో వీటి నుంచే న్యాచురల్గా ఇక్కడి నుంచే తీసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కావచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్లో కావచ్చు, ఈవినింగ్ డిన్నర్లో కావచ్చు, అంటే వాటికి తగినట్టుగా ఏ ప్లేస్కి తగినట్టుగా ఆ ప్లేస్కి జ్యూసులు ఇక్కడే ప్రిపేర్ చేసి మనందరికీ సెండ్ చేస్తూ ఉంటారు. నమస్తే వినాయక్ గారు. నమస్తే అండి ప్రభాకర్ గారు. నేచర్ మంత్ర గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి. ప్రకృతికి దగ్గరగా ఉండాలని మనం అందరం అనుకుంటూ ఉంటాం. ప్రకృతికి దగ్గరగా ఉండటంతో పాటు ప్రకృతి నుంచి వచ్చే ఆహారాన్ని కూడా తీసుకుంటే మరింత ఆరోగ్యంగా ఉంటాం. అదే కదండి మీ నినాదం? ఓకే. అసలు నేచర్ మంత్రాకి వినాయక్ గారికి ఉన్న సంబంధం తెలుసుకోవాలని ఉందండి ముందు నాకైతే. ఎందుకంటే ఫుడ్కు సంబంధించి ఎలా చేస్తున్నారు ఏంటి, ఈ మైక్రోగ్రీన్స్ కానీ ఇవన్నీ చూసేసాను. బట్ మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి, దీనికి వినాయక్ గారికి ఉన్న రిలేషన్ ఏంటి తెలుసుకోవాలి. చెప్పిన తర్వాత వినాయక్ గారు తప్పకుండా. అసలు ఇది నేచర్ మంత్ర ఇది పెట్టడం అంటే వినాయక్ గారు లేదు, అది లేదు. అవునా? ఓకే. 99లో నాకు చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు వినాయక్ గారు చెప్తే, అంటే హెల్త్ పరంగా. ఓకే. అయితే అప్పుడు ఎక్కడికో ఒక ఫ్రూట్స్ తో ట్రీట్మెంట్ అన్నారు. నాకు తెలియని ఫ్రూట్స్ ఏంటి, నేను పెద్ద ఫార్మర్ని కదా అనుకున్నా. అయినా కానీ చాలా రోజులు అనుకున్నాం. సరే ఒక రోజు ఏదో ఖాళీ ఉన్నాం, షూటింగ్ అది ఏం లేక వెళ్ళాం. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది వినాయక్ గారు అక్కడ చెప్పారు. మీరు సినిమాల్లో ఉన్నారు, అంటే రైతుగా ఉంటూ కూడా సినిమాలు తీస్తూ ఉన్నారు వినాయక్ గారు. ఫస్ట్ డి ప్రభాకర్ గారు ఆయన గురించి చెప్పాలి. ఆయన చాలా డెడికేటెడ్, చాలా అంటే చాలా డెడికేటెడ్, చాలా పట్టుదల. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఈయన సినిమా మీద ఉన్న ప్యాషన్ తో సినిమాకి వచ్చారు. ఓకే. వాళ్ళ బ్రదర్స్ వేరే ఫార్మింగ్ లోనో అట్లా ఉంటారు. సొంతంగా సినిమా అన్నయ్య డైరెక్టర్ అవ్వాలని చెప్పి వాళ్ళే ప్రొడ్యూసర్స్ గా మారి సినిమా తీసి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా సరే ఒక ఆయన ఇక్కడ ఉండేవారు కాదు, రమేష్ గారు ఇక్కడ ఉండేవారు.
లాస్ వచ్చిందని అంటే ఎంత ఒక 20 lakhs ఓకే నా వాట ఎంత అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. వావ్ సూపర్. నాకు చాలా ఆనందంగా ఉండేది, అంటే ఇలా ఉండాలి కదా బ్రదర్స్ ఫీలింగ్ ఉండేది. దాని తర్వాత నేను ఆయన దగ్గర పనిచేశాను. ఉపేంద్ర గారు హీరోగా ఒక సినిమా చేశారు, దానికి అంటే ఫుల్ పిక్చర్ పని చేయలేదు కానీ కొన్ని నెలలు పని చేశాను. అప్పుడు పాపం మేము డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే తినేవాళ్ళం కానీ పాపం ఈయన తినేవారు కాదు, తినలేకపోయేవారు. అంటే ఒక రకమైన మంట ఏదో ఫీల్ అయ్యేవారు. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ వినాయక్ గారు? 99 లో. చాలా ఆది కన్నా ముందు నేను ఆయన దగ్గర Yes, yes. పనిచేశాను. ఓకే. అప్పుడు తినలేక పాప చాలా ఇబ్బంది పడేవారు, జెలోసిల్ అవి ఇవి వేసుకుంటూ. ఎందుకో నేను లావు తగ్గాలని చెప్పి మంతిన గారు అప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో పెట్టారు. అవును. పెడితే నాగబాబు గారు ఆయన దాంట్లో జాయిన్ అయ్యి అదో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద టాక్ అది. అంటే ఆయన సన్నగా చాలా లీన్ గా అయిపోయి అందరూ ఆయన గురించి మాట్లాడేవారు. ఏంటి ఇది నాగబాబు గారి గురించి. ఓకే. ఏంటి ఇది సన్నగా బల్లే సన్నగా అవడం ఏంటని అక్కడికి వెళ్ళాను నేను. వెళ్తే వాళ్ళంతా ఈ సాల్ట్ లెస్ అది ఇది అనేది చెప్పి డైట్ అది నేను తినలేకపోయాను. బట్ నాకు ఎందుకో ఒకరోజు ఇబ్బంది పడుతుంటే నేను అన్నా, సార్ అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏదో అన్ని తగ్గిస్తారట, ఒకసారి వెళ్దామా సార్ అన్నా. మంత్రి గారి ఆశ్రమానిక? కానీ అక్కడ మంత్రి గారు తెలియదు, నాకు తెలియదు. అయితే మేము తీసుకెళ్ళాము, ఇద్దరు వెళ్ళాము. వెళ్ళారండి? ఇద్దరు వెళ్ళాం. వెళ్తే ఒక ఇద్దరు తీసుకెళ్లారు. అయితే నాకు నమ్మకం లేదు, నేను పెద్ద ఫ్రూట్స్ లో నేనే పెద్ద టాప్, నేను రైతుని, నాకు తెలియదు ఇలా అనుకున్నాను నేను. కాదండి, ప్రభాకర్ గారి కోసం మీకోసం కూడా కలిపి వెళ్ళారు. నేను చేయలేను, నాకు అర్థమైంది ఆ తిండి నేను తినలేను. తర్వాత ఈయన తీసుకెళ్ళా. తీసుకెళ్తే నేను చెప్పాను కదా ఈయన చాలా పట్టుదలగా ఉండే మనిషి. వాళ్ళు ఏం చేస్తారులే ఈయన మాత్రం అన్నట్టు క్యాజువల్ గా చెప్పారు. అయితే అప్పుడు వాళ్ళు అక్కడ చిన్న ఇది జరిగింది వినయ్. ఇక్కడ ఏమైందంటే వాళ్ళు నీకు గుర్తులేకపోవచ్చు, అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు మీ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు అక్కడ, వాళ్ళు ఒక రాసి ఇచ్చారు, ఒక 150 రూపీస్ ఫీజు తీసుకొని ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాం. వినయ్కి ఏం లేవు, నాకు ఇవన్నీ చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే 1 month లో మీకు రిజల్ట్ తెలిసిద్ది, కానీ మీరు చేయరు, సినిమా వాళ్ళు వేస్ట్ ఫెలోస్. ఒక్క చేసింది నాగబాబు గారు, అంతకన్నా స్ట్రిక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చేశారు. చేస్తే పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు అంత వేస్ట్ చేయరు, వేస్ట్ అని ఇట్లా అన్నారు. నాకు వినాయక్ గారు చెప్పినట్టు నాకు పట్టుదల వచ్చింది. కాదు ప్రభాకర్ గారు, అసలు ఏం చేయమని చెప్పారు వాళ్ళు? అదే ఫుడ్ ఇప్పుడు మనం ఇస్తున్నాం కదా, సేమ్ ఫుడ్ ఇదంతా సేమ్ కాదు, కొంత ఇలానే. అదేలేండి. అయితే వాళ్ళు సరే నేను స్టార్ట్ చేశాను లేదు. నేను అప్పుడు మనం ఇద్దరం ఆఫీస్కి వెళ్ళాం. నువ్వేమన్నావు అంటే ఇంకా అమ్మ రేపటి నుంచి చేద్దామని అన్నాను. కాదు నేను ఇవాళ నుంచే చేస్తాను, నువ్వు రేపటి నుంచి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాను నేను. ఇంకా నాకు 10 days లో నా ఎసిడిటీ పోయింది. ఒక 10 years నుంచి భరించలేని ప్రాబ్లం మొత్తం 10 days లో పోయింది. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. పోయి ఇంకా మొత్తం ఈయన మామూలుగా ఇంకా సినిమా ఫుడ్, ఆఫీస్ వచ్చే ఫుడ్ ఇంక తింటూ మానేశారు. ఈయన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునేవారు అది ఇలాంటివన్నీ. మైక్రోగ్రీన్స్ కాదు ఇప్పుడు వచ్చినాయి ఇవి, అప్పుడు స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలన్నీ తెచ్చుకుని తింటూ ఈయన సపరేట్ ఎలా తింటున్నారు సార్ ఇవన్నీ అని మేము అనుకునేవాళ్ళు. ఆ తర్వాత ఒక రోజు ఎప్పుడో చూస్తే కరోనా టైంలో ఈయనది ఒక వీడియో చూసాను నేను సడన్ గా. చూసి అప్పుడు నేను ఫోన్ చేశాను ఆఫ్టర్ లాంగ్ టైం, ఇలా పెట్టామని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఆ తర్వాత నేను కలవడం, ఒక స్టేజ్ లో నేను కూడా ఒక 1 month పాపం నాకు ఫాలో అయ్యారు. 1 month నేను చేశాను. మీకు ఎట్లా అనిపించిందండి? ఐఎమ్ నాట్ డయాబెటిక్, నాకు దేవుడి దేవుళ్ళ షుగర్ బీపీ లేవు కాబట్టి నాకు దాని ఎఫెక్ట్ తీసుకున్నారు అంతే. నేను ఆ టైంలో హెల్తీగా ఉండాలని తీసుకున్నాను. ఆ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి మాత్రం బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది ఈయన చెప్పారనమాట. చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూస్ అయ్యి చూసాను నేను. ఇట్స్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ఈయనకి మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ ఇస్తే నచ్చకపోతుంటే ఏదో ఒకటి ఓకే చేసుకోవాలి కదా, మ్యూజిక్ నేర్చేసుకున్నాడు ఈయన. నాకేం నచ్చట్లేదు, అంటే అంత పట్టుదల ఉన్న మనిషి, ఏది పట్టుకుంటే దాన్ని వదిలేదే లేదు. అంటే ఈజ్ అ ఫార్మర్, అంటే ఒక 100 ఎకరాలు వ్యవసాయం చేసే ఫార్మర్ ఫస్ట్ బిగినింగ్. ఎవరైనా చేయగలరా? అంత మొండి అనమాట ఆయన, మొండి పట్టుదల. మీరు ఆయనకు టాస్క్ ఇవ్వండి మీరు చేయలేరు అని అంటే ఆయన చేసి చూపిస్తాడు. సో చాలా నేర్చుకోవాలి ఈ జనరేషన్ అయితే. అంటే ఎంత మొండి అంటే కరోనా టైంలో
ఈయన కరోనా తెచ్చుకున్నారు కావాలని. ఈయన Okay. తెచ్చుకుని ఈయన శ్రీమతి Cure గారికి ఆవిడికి కూడా కరోనా వచ్చేలా చేసిన వాళ్ళిద్దరు కూర్చుని తగ్గించుకుని ఇది ఇలా చేస్తే తగ్గుద్దని చెప్పాడు ఆయన. ఇది ప్రాణాలతో God. చెలగాటం ఎవరు ఆడతారు? ఓ మై గాడ్. ఇది పెట్టడానికి అదే ఏంటి సార్ ఇది reason. ఏంటిది మీకు ఏమన్నా అవుతుందంటే నిజం అని నేను నిరూపించాలి కదా. నేను నమ్మేది Okay. నేను 10 మందిని నమ్మని చెప్పేటప్పుడు నేను నమ్మాలి కదా అనేది ఆయన ఆర్గ్యుమెంట్. అలాగే నేను ప్రాణాలు తెచ్చుకుంటున్నాను సార్. అయితే ఒకటి చెప్పగలను, ఇది ఆయన లాభాపేక్షతో ఇది చేయరు. 100% ఆయనకి ఏదో కలిగింది అంటే ఒక్కొక్కసారి ఒక రియలైజేషన్ ఏదో వస్తుంది. అవునండి. ఐ వాంట్ టు డూ సంథింగ్ అనేది ఏదో కలిగింది. ఇది నాకు ఈ విద్య వచ్చింది, ఇది 10 మందికి ఇవ్వాలి. లేకపోతే అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి, ఆర్డర్స్ వస్తున్నాయంటే ఇక్కడ నుంచి ఫుడ్ పంపిస్తారట. అవునండి. నేను ఆశ్చర్యపోయా, అవును అవును. ఏం సార్ ఇంత విస్తృతంగా దిగుతున్నారు అని. జస్ట్ క్యాజువల్ గా స్టార్ట్ అయిన జర్నీ ఒక 200-250 మందికి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రభాకర్ గారు అడుగులు వేస్తా ఉన్నారు ఇప్పుడు. చాలా గొప్ప విషయం కదా సార్, చాలా గొప్ప విషయం కదండి. ఆరోగ్యం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అవునండి. కదా. అది కన్విన్స్ చేసి ఇప్పుడు అందరూ మటన్ చికెన్ అని అటు వెళ్తున్న టైంలో వద్దు మీరు ఇది తినండి అని ఒప్పించడం ఎంత కష్టం, వాళ్ళతో అయితే ఇక్కడ ఒక చేయించడం చిన్న ఇష్యూ ఉంది ఇక్కడ మనకి. ఇప్పుడు నేను ఫార్మర్ ఉన్నప్పుడు నా నిజాయితీ, నా హార్డ్ వర్క్ అందరికీ తెలుసు, సినిమాల్లో కూడా తెలుసు. ఇక్కడ తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంత నేను షుగర్ తగ్గిస్తా మొత్తం అంత మార్కెట్లో అలా ఉంది కదా, ఇది కూడా అది కాదు, ఇదేదో కమర్షియల్ అనే దానికే వెళ్తున్నారు చాలా మంది. ఓకే. అంటే ఇప్పుడు ఎట్లుందంటే మనం ఎంత షుగర్ ఎంత తగ్గించినా, ఎంత ప్రాణాలు కాపాడినా కూడా నిజాయితీగా పోతే నమ్మకం లేదు ఇప్పుడు మనకి. ఎందుకంటే ఇది కూడా మళ్ళీ మనం పబ్లిసిటీ తప్పట్లేదు, మళ్ళీ ఇలాంటి అన్ని జరగాలి. అంటే ఒకటి నేను తిన్నాను కదండి, నేను ఒక 1 month అప్పుడు తిన్నాను. ఇది మంజన గారి లాగా తినలేని ఫుడ్ కాదు. ఈయన కనిపెట్టింది. అంటే ఈయన భోజనం వచ్చేది నేను నాతో చూసాను ప్లేట్ అంతా కూడా. మనకు తెలిసినవే ఉన్నాయి కాదు, రెగ్యులర్ గా తీసుకునేవి. మా బాబు కూడా నాతో పాటు తినేది. నేను ఇంట్లో తిన్న ఇది వస్తుంది అనేది. ఇది కష్టం అనే ఫీల్ రాలేదు. మంచి వెజిటేరియన్ మీల్స్ లా ఉంటది. అవును అవును. కానీ ఆటోమేటిక్ గా వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి తగ్గుతుందంట, చాలా బాగా తగ్గుతుంది. గ్రీన్స్ అవి చూద్దాం ఒక్కసారి చూద్దామండి. రైట్. ఈయనకి బాగా ఇష్టమైంది మా డైరెక్టర్ గారికి ఇది మొక్కలు పెంచడం. ఇది కొత్త కాన్సెప్ట్ మీరే చేశారు కదా, అంటే నాకు తెలుసు. మైక్రో గ్రీన్స్ అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ ఫుడ్ లో ఇది ఇచ్చేది ఈయనే అనుకుంటాను. ఫస్ట్ ఉంది మనకి 2-3 years నుంచి ఫేమస్. కానీ ఏంటంటే సక్సెస్ కావట్లేదు ముఖ్యంగా హైదరాబాద్ లో. ఓకే, అంతా వదిలేస్తారు. ఎందుకంటే 10 రోజులు చేస్తారు, ఈ శ్రమ పడలేక. ఇప్పుడు ఇవాళ బ్రేక్ఫాస్ట్ కావాలంటే 1 week నుంచి పెంచాలి. అంత ఓపిక ఎవరికి ఉండదు కదా, దాంతో అంత మానేశారు ఇక. కానీ నాకు ఏది అసలు బెస్ట్ ఫుడ్ అంటే ఏది, మనం అలా వచ్చాం కదా నేచర్ మంత్ర పెట్టిన దగ్గర నుంచి రావటం నాకు ముందు నుంచి మనకు తెలుసు కదా, స్ప్రౌట్స్ అనేది #1 ఫుడ్. దానికన్నా ఇంకేముంటుందని నేను అప్పుడు చూస్తుంటే అప్పుడు నాకు ఇది ఇంకా దానికన్నా బెస్ట్ ఫుడ్ అనేది నా వీడియోలో చూసాను. నేను చూసిన తర్వాత ఇది ఎందుకు చేయకూడదని ఇంకా దాని మీద రీసెర్చ్ చేసి. ఎన్ని రకాలు సార్ ఇవి? ఒక 10 రకాలు ఉంటాయి. 10 రకాల్లో రోజు ప్రతి స్ప్రౌట్స్ బదులు తినాలి. స్ప్రౌట్స్ కూడా ఉంటాయి, మిక్స్ చేస్తాం. మొత్తం కంప్లీట్ ఇది అయితే మళ్ళీ తినడం కష్టం అవుతుంది. అందుకని దీంతో పాటు 10 రకాలు. ఈయన దగ్గర 50 days ఎంతో జస్ట్ వాటర్ తాగారు. 42 days ఓన్లీ వాటర్ తోనే ఉన్నారు. ఓన్లీ వాటర్, హనీ వాటర్ అంతే. హనీ వాటర్ 43 రోజులు. ఓ మై గాడ్. అంటే ఇప్పుడు ఈయన్ని తీసుకుని వెళ్తే మీరు ఆయన టెస్టులు చేస్తే ఇంకా అన్ని టెస్టుల ప్రకారం ఎంత ఉండాలి, ఏం ఉండాలి, అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటారు. ఎగ్జాక్ట్ గా ఉంటుంది, అదే స్కేల్ లో ఉంటాయి. నాకు నవ్వు వచ్చేస్తుంది. ఏంటి సార్ మీ మొండితనం? ఇంట్లో వాళ్ళు ఉండలేరు కదండి, చాలా కష్టం కదండి. ఇంట్లో వాళ్ళకి తినకపోతే ఎలా ఉంటది? అవును అవును. ఏమవుద్దో ఏంటో అని భయంగా ఉంటది కదా. అవును. ప్రభాకర్ గారు అట్లా ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఏం చేస్తున్నారు మీరు, ఇట్లా ఎందుకు ఉంటున్నారు? మీ ఆరోగ్యం ఫ్యామిలీ మెంబర్స్ నుంచి? ఫ్యామిలీ తింటారు వాళ్ళు, వాళ్ళ నుంచి మిమ్మల్ని ఎప్పుడైనా? లేదు, అట్లా ఉండదు. బిగినింగ్ లో ఉంటది కదా, ఇప్పుడంటే అలవాటు వాళ్ళకి అలవాటు అయిపోయింది. అర్థం చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు అసలు క్వశ్చన్ చేయరు. వాళ్ళు కూడా ఒక 60-70% తీసుకుంటారు. గ్రేట్నెస్ ఏంటంటే ఫాస్టింగ్, ఏమి తినకుండా ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు అందరూ ఓ పక్కన కూర్చున్న పడుకుని ఉంటారు. ఈయన అలాగా తిరుగుతూ ఉండేవాడు, యాక్టివ్ గా ఉన్నారు. యాక్టివ్ గా బండి వేసుకుని తిరుగుతా, పని ఉన్న లేకపోయినా. అంటే అంటే అది కూడా రీసెర్చ్. అది అంటే నేను
ఫాస్టింగ్ లో ఉండి నేను ఎన్ని గంటలు యాక్టివ్గా ఉండగలను, ఎస్ ఎస్ ఎన్ని గంటలు నేను కాన్సన్ట్రేట్ గా పని చేయగలను అనేది మొత్తం అన్ని ఆయన మీద ఆయన చేసుకున్న తర్వాత బయటికి ప్రాక్టికల్ గా ఆయన మీద ఆయనే ప్రతిదీ. ఓకే అవును, ఏది ఇక్కడ నా మీద చేయింది ఒక్కటి కూడా జరగదు ఇక్కడ. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా అంటే చెప్పగలను. నాకు బాగా నేను అప్పుడు Like కూర్చుని చేశారు. ఏంటి సార్ ఇది అంటే కూర్చుని ఇలా ఇలా అంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఏంటండి ఇలాంటి సాహసాలు చేస్తారు మీరు అన్నీ అని అంటే ఆయన అంతే. ఇంకా ఆయన నేచర్ అది ఇంకా అంతే. అంటే సినిమా కూడా అందరిలాగా మాలాగా క్వశ్చన్ మార్క్ కాదు ఆయనకి. తర్వాత ఒకటి రెండు సినిమాలు వాళ్ళు సొంతంగా తీసుకున్న తర్వాత బయట ప్రొడ్యూసర్లు సినిమా చేసినప్పుడు కానీ ఇప్పుడు కూడా పాపం చాలా ఇబ్బందిగానే, చాలా ఇబ్బంది పడుతూ చాలా మొండిగా అలా ఉండి అలాగే పూర్తి చేసేవాడు ఆయన. ఓకే ఓకే ఎప్పుడు మొండి ఆయన నిత్యం జీవితంలో పోరాట యోధుడు ప్రతిసారి అండి, అదేనండి. ప్రతిసారి ప్రతి సినిమాకి పోరాటమే పాపం. ఓకే, మీరు అంటే ఇవి తిని నాకు హెల్త్ బాగుంది, షుగర్ లెవెల్స్ తగ్గినాయి, బీపీ తగ్గింది, ఇలా మీకు క్లయింట్స్ చెప్తా ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది అండి? ప్రత్యక్షంగా కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు అవునవును. నన్ను కలవటానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఎంత బాధాకరంగా ఉంటుంది, వాళ్ళది ఎంత సెంటిమెంట్ ఉంటుంది అనేది ఇప్పుడు మీకు అర్థమైంది వాళ్ళు తీసుకున్నాం దీని తర్వాత. ఓకే ఓకే. అయితే ఇప్పుడు దీంట్లో మర్చిపోలేని కొన్ని ఉంటాయి ఇక్కడ. ఎట్లా అంటే ఒక అమ్మాయి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పాస్ అయిన తర్వాత వాళ్ళ కాలేజీలో ఆ అమ్మాయి మంచి ర్యాంక్ రావటం, మంచి ఫంక్షన్ చేస్తున్నారు. యూరిన్ ఇక అసలు విపరీతంగా వస్తుంది ఆ అమ్మాయికి ఆ ఫంక్షన్లో. ఓకే. అయితే ఆ అమ్మాయి అనుకుందంటే ఇదేదో యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకొని ఇంటికి వెళ్ళి టెస్ట్ చేస్తే 250 షుగర్ బయటపడింది ఫాస్టింగ్. దాదాపు 10 పైన HbA1c. ఇంకా అమ్మాయి ఏంటంటే నేను డాక్టర్ చదవబోతూ నాకే షుగర్ వస్తే నేను ఎలా డాక్టర్ చదవాలి అని ఒక సందిగ్ధతలో పడిపోయింది. అనుకోకుండా మన వీడియో చూడటం, అమ్మాయి కాల్ చేసి ఫస్ట్ ఒకటే అడిగింది, సార్ షుగర్ ఒకసారి వస్తే రివర్స్ కాదంటారు కదా, మరి మీరేమో అయిద్దని చెప్తున్నారు, నిజంగా చెప్పండి సార్ ప్లీజ్ అని ఇట్లా అమ్మాయి అంటాం. నాకు కళ్ళమని నీళ్ళు వచ్చినాయి ఇంకా అంతే. ఇంకా కానీ అమ్మాయి ఏమందంటే నేను చదవలేను సార్, ఇంకా మీరు చెప్పండి సార్ అంటే, లేదు నేనేం చెప్పానంటే, అమ్మ చూడు మీరు 100% కరెక్ట్ చేయండి, చెప్పినట్టు మీకు 100% రిజల్ట్ రాకపోతే చూడండి. ఎందుకంటే మీకు చాలా కాలం నుంచి లేదు షుగర్, 10 సంవత్సరాల నుంచి లేదు, 10 రోజులు లేకపోతే నెల నుంచే మీకు అది ఉంది కదా. అంతే తర్వాత ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ట్గా చేయటం మొత్తం కంప్లీట్ నార్మల్కి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి టెస్ట్ రిపోర్ట్స్ కూడా మనం కింద ఇద్దాం. తప్పకుండా. రైట్ వినాయక్ గారు, చాలా సంతోషంగా అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే ప్రభాకర్ గారిని నేను చాలాసార్లు చూశాను, ఆయన వీడియోలో మాట్లాడాను, మీతో మాట్లాడటం, మీ రిలేషన్ని మాకు అందరికీ షేర్ చేయటం, ఒక మంచి విషయం గురించి మనం మాట్లాడుకోవటం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి వ్యక్తి అండ్ మంచి విషయం కూడా, నిజంగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన విషయం. ఆయన చాలా ఎక్కువ ఫీల్ అవుతారు పాపం ఆయన, అది నాకు నచ్చే విషయం చాలా. ఇప్పుడు మనకి నేచర్ మంత్రాలో ఒక షుగర్ తీసుకుందాం అనే చాలా మ్యాక్సిమం సమస్యలు పోతూనే ఉంటాయి, 90% సమస్యలు క్లియర్ అవుతూనే ఉంటాయి. కానీ మెయిన్ షుగర్ పెద్ద ప్రాబ్లం అయింది కాబట్టి షుగర్ అనేది మనకి రిజల్ట్ ఎలా వస్తుందంటే, హైదరాబాద్ సిటీ అయితే కనుక ఇక్కడ ఫుడ్ సిస్టమ్ వేరు కదా, ఇక్కడ 70% రిజల్ట్ వస్తుంది, 70 పైన. కానీ అవుట్ స్టేషన్ అయితే 90% వస్తుంది. అంటే 100 మంది జాయిన్ అయితే 90 మందికి రివర్స్ అయింది. ఇలా మన రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ సూర్యకుమార్ గారు ఏలూరు దగ్గర నుంచి వచ్చారు. ఒకసారి ఆమె గురించి మొత్తం ప్రాబ్లం ఏందో అడిగితే చెప్తారు. నా పేరు సూర్యకుమారి అండి, నేను ఏలూరు నుంచి వచ్చాను. నా షుగర్ ఫాస్టింగ్ షుగర్ 271 ఉండేదండి, పోస్ట్ లంచ్ 305 ఉండేదండి, నా HbA1c 11.7 ఉండేదండి. ప్రభాకర్ సార్ గారు వీడియో చూసిన తర్వాత మా వారు నేచర్ మంత్రంలో జాయిన్ చేశారండి. ఈరోజు నాకు 5.8 తీసుకొచ్చారండి. ఎంత ఫస్ట్ ఎంత ఉంది మీకు? 11.7 ఉండేదండి, 11.7 నుంచి ఇప్పుడు 5.8 వచ్చిందండి 2 monthsకి. అంటే ఇది కంప్లీట్ రివర్స్. షుగర్ అని రాగానే మా అమ్మగారు ఎక్కువ భయపడిపోయారు. అంటే చాలా మందిలో ఉంటుందంటే, అంటే అదొక షాకింగ్ గా నా ఎందుకు ఇలా వచ్చింది అనే షాక్ లో ఉంటారు. వాళ్ళకి మీరంతా ధైర్యంగా ఉండాలి తప్ప మీరే అలాగా మీరు చెప్పాలి. నేను చెప్తున్నాను సార్, అంటే మా అత్తమ్మకు కూడా షుగరు, ఆవిడ చూసి నేను కూడా నా పరిస్థితి కూడా ఇలా అయిపోతుందేమో అని చాలా భయపడ్డాను సార్. ఆ స్టేజ్ దాటిపోయారు మీరు, ఎప్పుడో అది దాటిపోయారు. కాకపోతే ముందైతే చాలా నువ్వు అన్నట్టు చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా మీరు ఆ ట్రామాలో నుంచి రాలా పాపం ఆవిడ. ఇది నయం, కదిలిస్తే ఇంకా అసలు ఫోన్ లో అంత ఎమోషన్ అయిపోతాను. భయపడకండి, ఏం కాదు, ఏం లేదు సార్. అసలు నా హెల్త్ కూడా చాలా బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మందు కన్నా
అందరికన్నా కూడా మీ మీ హస్బెండ్, మీ ఆయన గారు నాకు బాగా నచ్చారు. అవును సార్, నిజంగా మీకు అంత సపోర్టివ్గా ఉండి సపోర్ట్ చేశారు సార్ చాలా. గ్రేట్ పర్సన్. అవును. అండ్ ప్రభాకర్ గారు నాకు పర్సనల్గా నాకు గురువు ఆయన. అవును సార్, నాకు నేను కొంతకాలం పనిచేశాను ఆయన దగ్గర. నేను ఈ జన్మకి స్టాఫ్కి సార్కి రుణపడిపోయి ఉంటాను. ఈ జన్మకండి నిజంగా ఆయన- నాకు మళ్ళీ పునర్జన్మించినట్టే సార్. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి, అవును సార్, అంతేగాని మీరు భయపడకూడదు. ఇంకా భయం లేదు సార్, చాలా ధైర్యం వచ్చేసిందండి. బాధపడద్దు. చాలా హ్యాపీగా ఉన్నాను. బాధపడద్దు. నాకు స్ట్రెస్ కూడా ఉండేది సార్. ఇప్పుడు మీరు తింటున్న ఈ లైఫ్ స్టైల్ ఉంది కదా, ఇదే కంటిన్యూ మీరే ఒక చేస్తాను. డాక్టర్ అయిపోవాలి. అవును సార్, మీ హస్బెండ్ కి రాకుండా మీరే చూడాలి. అవును సార్, మీ పిల్లలకి దాని గురించి చెప్పాలి. అవును సార్. అంటే ఆ ఫుడ్ ఇలాగే తినండి, అది ఇది అని ఆయన ఏం చెప్తారో ఆయన పద్ధతిలో ఫాలో అయ్యి మీరు మీ కుటుంబం హ్యాపీగా ఉండాలి. చాలా థ్యాంక్స్, ఇంకా చాలా కుటుంబాలకి మీరు హ్యాపీనెస్ ఇవ్వాలి చాలా థ్యాంక్ యూ గురు అండి. చాలండి మీ లైఫ్ కి. సార్. మీరు నిజంగా మీరు మీ అంత- లైఫ్కి చాలా అంత దీనిలో అంత లోకి వెళ్ళిపోయిన వాళ్ళని బయటికి తీసుకురావడం ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా మంది బంధువులు అందరూ భయపెట్టారండి నన్ను. ఏమి తగ్గదు, ఏమి చెందదు, అలా అంటారు, ఇలా అంటారు, ఎన్నో అన్నారు. ఎవరి మాటలు నేను పట్టించుకోలేదు. నేను సార్ నమ్మాను, నేను ఇంతే, నేను చేసుకుంటాను, అది ఇది అన్నాను. కొంచెం వెయిట్ ఉండేదాన్ని, వెయిట్ కూడా లాస్ అయ్యాను సార్. అయినా కానీ నేను చాలా అందరికి చెప్పండి, అంటే అదే ఆయన దగ్గరికి రావట్లేదు, ఆయనలాగా మీరు అయిపోండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళందరినీ బాగు చేయండి. అలాగే సార్. ఆయన చేసే ఒక పెద్ద ప్రయాణంలో ఆయన ఎంతో కష్టాలు, నష్టాలు, ఫైనాన్షియల్ టెన్షన్స్ ఎన్నో పడ్డారు ఆయన. ఇది ఉడతా భక్తిగా నేను నాకు చేయాలనిపించింది. థ్యాంక్స్ సార్. పాపం ఆవిడ చూస్తే పాపం ఎంత భయంలోంచి బయటికి తీసుకొచ్చారు. వచ్చాను సార్, బయట నుంచి బయటకు వచ్చాను సార్. గ్రేట్. మీ జర్నీ ఇంకా పెద్దగా జరగాలని నేను మనస్ఫూర్తిగా లవ్ యూ సార్, లవ్ యూ ఆల్వేస్. అందరూ మా ప్రభాకర్ గారిని, నేను నేర్చుకున్న విద్యలో ఆయన కూడా ఒక పార్ట్. ఆయన సంస్థని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన ఎంతోమందికి ధైర్యం చెప్తున్నారు, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రతిదీ ఆయన మీద టెస్ట్ చేసుకుని కానీ బయటికి ఇవ్వట్లేదు. ఇట్స్ ద గుడ్ థింగ్. ఆయన గురించి నాకు తెలుసు, ఆయన పట్టుదల గురించి. థ్యాంక్ యూ. రైట్ ప్రభాకర్ గారు, నేను వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఏలూరు నుంచి ఒక మన మీ క్లయింట్ వచ్చారని చెప్పగానే ఆగానండి. ఎవరు అసలు ఆవిడ? ఎట్లా? 2 months చాలా మామూలు రిజల్ట్ కాదండి ఇది. హై లెవెల్ మొత్తం కంప్లీట్ రివర్స్ అయిన సందర్భం ఇక్కడ. ఓకే. అయితే మమ్మల్ని కలవటానికి ఇక్కడ నాకు ఇలా తగ్గింది కదా ఎప్పటి నుంచి అంటున్నారు, వచ్చేసరికి మీరు అనుకోకుండా మీరు ఇక్కడ ఉన్నారు. అవునవును. అయితే ఇక్కడ సూర్యకుమార్ గారు అండి, ఓకే ఏలూరు నుంచి వచ్చారు. ఓకే. ఆమె అంటే ఎంత అంటే అసలు ఇక మాకు వన్ వీక్ వరకు ఇంకా అంత ఎమోషన్ చేశారు మమ్మల్ని. అంటే అంత భయం, షుగర్ వస్తే అందరి పరిస్థితి అదే ఉంటుంది, ఇంకా తనైతే ఇంకా ప్రత్యేకంగా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే షుగర్ ఎంత ఉందంటే అసలు 200 పైన ఫాస్టింగ్ ఉంది, 11 పైన HbA1c ఉంది. అంటే చాలా హైయెస్ట్ షుగర్ అది. అదేనండి. మెడిసిన్ ఇవన్నీ ఉన్నాయి కదండి. అయితే తను ఎలా ఎమోషన్ అయ్యారు, అసలు అందరికి ఏం చెప్పాలి, అసలు నిజంగా తగ్గుతుందా తగ్గట్లేదా అంతా ఇప్పుడు మనం కరెక్ట్ క్లారిటీ తీసుకుందాం. రైట్. సూర్యకుమార్ గారు చెప్పండి. మీరు అప్పుడు ఎలా అయితే మీరు జాయిన్ అయినప్పుడు మీరు నిజంగా ఎట్లా ఉంది అప్పుడు మన పరిస్థితి? నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఇన్సులిన్కి వెళ్ళమన్నారు డాక్టర్ గారు. అయినా మీ దయ వల్ల నేను ఈరోజు బాగా చేశారు. అయితే అప్పుడు షుగర్ ఎంత ఉంది మీకు? అప్పుడు 271 ఉంది సార్ ఫాస్టింగ్ షుగర్. పోస్ట్ లంచ్ వచ్చి 305 ఉంది సార్. ఓకే ఓకే. HbA1c 11.7 సార్. ఓకే ఓకే ఓకే. మెడిసిన్ తీసుకున్నారు, ఇన్సులిన్ లోకి పొమ్మని చెప్పారు. ఓకే. ఇన్సులిన్కి వెళ్ళాలి. ఇక భయం అప్పుడు అనుకోకుండా వీళ్ళ రావటం. మా హస్బెండ్ వీడియో చూసి ఇందులో జాయిన్ చేస్తానన్నారు. ఓకే. జాయిన్ అయ్యాను మేడం. కాదండి, ఫస్ట్ రిజల్ట్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? షుగర్ లెవెల్స్ కనుక ఆ రిజల్ట్స్, ఎందుకంటే ఇందాక మీరు చెప్తున్న లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా మేడం. ఎంత అంటే భయం అనిపించిందా మీకు? చాలా భయం వేసింది మేడం. నాకు ఇన్సులిన్కి వెళ్ళమన్నారు డాక్టర్ గారు. బాధపడడం ఏంటి, తను ఏడ్చేది కాక మా టీంని కూడా ఏడ్పించేశారు ఫోన్ లోనే. నా బాధ ఇది, నేను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా. రాత్రిళ్ళు అసలు నిద్ర పట్టేది కాదండి. చాలా ఎమోషనల్ గా చాలా బాధపడ్డాను. సారు ప్రతిరోజు కాల్ చేస్తే ఏ టైంలో అయినా కాల్ లిఫ్ట్ చేసి నాకు ధైర్యం చెప్పేవారు. నాకు జాయిన్ అయిన 1 వీక్ నుంచే రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయినాయి. తర్వాత నిదానంగా 2 months లో సెట్ అయింది. నాకు 1 month లోనే సెట్ అయిందండి. మీకు షుగర్ లెవెల్స్ అన్ని మారినాయా? నార్మల్ అయిపోయినాయండి. నాకు HbA1c వచ్చి 11.7 ఉండేది, ఇప్పుడు 5.8కి వచ్చానండి. అబ్బబ్బబ్బా, డ్రాస్టిక్ చేంజ్.
నాకు ఫాస్టింగ్ షుగర్ వచ్చి 271 ఉండేదండి. ఓకే. పోస్ట్ లంచ్ వచ్చి 305 ఉండేది. రివర్స్ కాదంటారు కదా, ఆ, కంప్లీట్ రివర్స్ అండి. కంప్లీట్ రివర్స్ నాకు అయింది. కంప్లీట్ 100 100% ఉందండి. రివర్స్. ఓకే. ఎన్ని రోజులు వాడారు ఇది ఈ ఫుడ్? 2 months వాడమన్నారు. 2 months వాడాను. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఏం తీసుకుంటున్నారు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు? ఇంకా నాకు ఆ ఫుడ్ అలవాటు అయిపోయింది, అలాగే కంటిన్యూ అదే చేస్తాను. ఫుడ్ తీసుకుంటున్నారు. సో సేమ్ బ్రేక్ఫాస్ట్ అదే, లంచ్ అదే, అండ్ డిన్నర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతున్నారు. నేను ఇప్పటికి 7 months అండి. వెయిట్ ఏమైనా లాస్ అయ్యారండి? 8 kgs లాస్ అయ్యాను. ఓ, చూసి ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? అంటే ఇట్లా షుగర్స్ తో గానీ బీపీతో గానీ షుగర్ మాత్రం బాధపడే కానీ వాళ్ళు- బీపీ, థైరాయిడ్, పీసీఓడి, వెయిట్ లాస్కి ఈ నేచర్ మంత్రాల్లో జాయిన్ అయ్యి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. షుగర్ కి అసలు భయపడవలసిన అవసరమే లేదండి, ఎందుకంటే నేచర్ నేచర్ మంత్రాల్లో జాయిన్ అవ్వండి. రైట్ ప్రభాకర్ గారు, చాలా సంతోషం అండి. ఎందుకంటే మాట్లాడుకునేది వేరు, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని అది ఎంత సునాయాసంగా ఒక 2 నెలల్లోనే ఆవిడ బయటకు వచ్చేసారు. సో చాలా మందికి మీరు ఇంకా ఆదర్శంగా ఉండాలని, మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Thank you.